సరిగ్గా ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయం కూడా లేదు. ఈ సమయంలో ఆల్రెడీ ఎన్నికల హడావిడైతే మొదలైంది. ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసే అవకాశం ఉంటుందని మనందరికీ తెలుసు. 2019 ఎన్నికల్లో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో దాదాపుగా 80% 70-80% జగన్మోహన్ రెడ్డికి వేయడం జరిగింది. సరే, నాడు ఎందుకు వేశారంటే సిపిఎస్ రద్దుతో సహా ఉద్యోగులకు నాడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అనేక హామీలు ప్రధాన కారణం. మరి తాజాగా 2024లో కూడా ఎన్నికలకు ముందు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉద్యోగులు ఈ స్థాయిలో ఎప్పుడూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించలేదు. చాలామంది ఉద్యోగులు కొంతమంది నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు సాధారణంగా. కానీ ఇప్పుడు కసిగా, వాస్తవానికి నేను కొన్ని వీడియోలు చూస్తే అది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి వెళ్ళినట్టుగా లేదు. ఎక్కడైనా ఫ్రీగా ఏమైనా సరుకులు ఇస్తే ఎగబడతారు చూడండి, ఆ స్థాయిలో ఉంది. ఒక రకంగా ఏంటంటే ఎన్నికల కమిషన్ సరైన సౌకర్యాలు కల్పించడంలో వెనకబడిందని చెప్పి నిన్న విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఉద్యోగులు ఆ స్థాయిలో కదం తొక్కి అంత మండుటెండలో కూడా కనీసం మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోయినా సరే నిన్న వెళ్ళి ఓటు వేశారంటే అది ఉద్యోగులలో రగిలిన కసి. జగన్మోహన్ రెడ్డి పతనం పోస్టల్ బ్యాలెట్తోనే మొదలయ్యింది. నిన్న ఉద్యోగులు దాదాపుగా, వాస్తవానికి ఉద్యోగులకు కడుపు మండింది 2 ఏళ్ల క్రితం. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను అరెస్టు చేసి ఉద్యోగులను వేధించి ఉద్యోగుల మీద లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేశాడు, ఎప్పుడైతే ఉద్యోగుల మీద అక్రమంగా కేసులు పెట్టారో, ముఖ్యంగా ఉపాధ్యాయుల మీద ఏదైతే పని ఒత్తిడి పెంచి వారిని హింసించే ప్రయత్నం చేశారో, అప్పటి నుంచి కూడా వారికి కడుపు రగిలిపోతుంది. కాకపోతే సమయం కోసం ఎదురు చూశారు. వాళ్ళ సమయం రానే వచ్చింది. ఈరోజు కసిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అయితే గుద్దడం జరిగింది. బహిరంగంగానే చెప్తున్నారు, అందులో మొహమాటం ఏమీ లేదు. మేము వేయాల్సిన వాళ్ళకే వేశాం. ఎవరిని గద్దె దించాలనుకుంటున్నామో వాళ్ళని ఈసారి ఖచ్చితంగా దించుతాం. వాళ్ళు గద్దె దించుతామని ఇప్పుడు చెప్పలా, ఏడాది క్రితమే చెప్పారు ఉద్యోగులు. ఎప్పుడైతే వారి మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసే ప్రయత్నం చేశారో అప్పుడే ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగులు కానీ హెచ్చరించారు, మా టైం వచ్చినప్పుడు మిమ్మల్ని దించుతామని చెప్పారు. ఈరోజు వాళ్ళ టైం రానే వచ్చింది. ఈరోజు ఉద్యోగులైతే కసిగా పోస్టల్ బ్యాలెట్ వేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఉద్యోగులు తాయిలాలకు ఆశపడతారనే అపవాదు ఉండేది. కానీ మొట్టమొదటిసారి వైసీపీ నాయకులు కానివ్వండి, టీడీపీ నాయకులు కానివ్వండి, ఎవరు ప్రలోభాలకు గురి చేసినా ససేమిరా అని మేము మనసులో బలంగా నిర్ణయించుకున్నాం, వాళ్ళకే ఓటేస్తాం. మీరు ఓటుకి ₹1,00,000 ఇచ్చినా మేము వేరే వాళ్ళకి వేసేది లేదు. అసలు మీ డబ్బులు మేము తీసుకునేదే లేదు. మీ డబ్బులు మాకు అవసరమే లేదు. మేము కోల్పోయిన దాంతో పోలిస్తే మీరు ఇచ్చేదంతా అందులో వాస్తవమే కదా. ఒక ఉద్యోగి ఈ 5 ఏళ్లలో ఎంత కోల్పోయాడు? జగన్మోహన్ రెడ్డి రివర్స్ శాలరీ విధానం తీసుకురావడం వల్ల పెరగాల్సిన జీతాలు ఎంత తగ్గిపోయాయి. కాబట్టి వాళ్ళు అదే అంటున్నారు, మేము ఒక సినిమాకి వెళ్ళిన ఎంత ఖర్చు ఉండదు మీరు ఇచ్చేది. మా ఫ్యామిలీతో ఒక సినిమాకి వెళ్తే 2-3 వేలు ఖర్చు అవుతుంది ఒక రోజు, అంత ఉండదు మీరు ఇచ్చేది. కాబట్టి ఈసారి మేము బలంగా నిర్ణయించుకున్నాం, ఎవరిని దించాలనుకున్నామో వారిని దించుతామని చెప్పారు. ఇక వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో కూడా, ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో కూడా నటించి సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. దాదాపుగా 100 ఓట్లు పడితే 90:10, అంటే కూటమికి 90% ఓట్లు పడితే 10 ఓట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి పడ్డాయి. అది కూడా అనుమానమే, అంటే వాళ్ళ అంచనా 90:10 పడి ఉండొచ్చని. కానీ కొంతమంది చెప్పేది 98:2 కూడా ఉండదని చెప్పి కొంతమంది చెప్పేది. ఎందుకనంటే ఉద్యోగులు అక్కడ 100 మంది ఉద్యోగులను కదిలిస్తే 95 మంది ఉద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. మరి అలాంటప్పుడు ఉద్యోగుల్లో ఉన్న వ్యతిరేకం ఏంటంటే మనకు తెలుసు, మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం. దేశ చరిత్రలోనే ఒక పార్టీ మీద ఉద్యోగులు ఈ స్థాయిలో కక్ష పెంచుకున్నది బహుశా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మాత్రమే. సాధారణంగా ప్రభుత్వంలో అధికారంలో ఎవరున్నా వారి మీద కొద్ది గొప్ప వ్యతిరేకత ఉంటుంది, మనం కాదనం. కానీ మొట్టమొదటిసారిగా ఉద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఈ స్థాయిలో కక్ష పెంచుకున్నారు అంటే ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి, లేదా ఉమ్మడి కృష్ణా జిల్లాలు కానీ మనం పరిగణలో తీసుకుంటే కేవలం ఉద్యోగులే తమ కుటుంబ ఓట్లతో కలిపి దాదాపుగా 4% ప్రభావితం చేయగలుగుతున్నారు. అంటే మొత్తంగా 17 లక్షల ఓట్లు కన్నా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంటే అందులో దాదాపు 20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ కుటుంబాలతో కలుసుకుంటే దాదాపు వాళ్ళు 60,000 నుంచి 70,000 మంది అవుతారు. ఇతరులను ప్రభావితం ఒక 10,000 నుంచి 20,000 మందిని కనీసం ప్రభావితం చేయగలుగుతారు. ఓవరాల్గా 1,00,000 ఓట్లు సుమారు ఉన్నాయి. అంటే 1.5 నుంచి 2% వరకు వాళ్ళే ప్రభావితం చేయగలుగుతున్నారు. దాంతోపాటు ఇతర ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈవీఎంల ద్వారా ఓటు వేసే ఉద్యోగులు ఉంటారు. పోస్టల్ బ్యాలెట్తో అందరు ఉద్యోగులు ఓటేరు. ఈవీఎంల ద్వారా ఓటు వేసే వాళ్ళు ఉంటారు. రిటైర్ పెన్షనర్లు కానివ్వండి, రిటైర్ ఉద్యోగులు కానివ్వండి, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళు ఈవీఎంల ద్వారా ఓటేసే వాళ్ళు ఒక 2%
ప్రభావితం చేయగలుగుతారు సుమారుగా. అంటే దాదాపుగా ఉద్యోగులే 4-5% ఒక కృష్ణా జిల్లాలోనే ఓట్లను ప్రభావితం చేయగలుగుతున్నారు. అంటే రేపు జెన్యూన్గా పీపుల్ వేస్తే ఎలా ఉండదు చూడండి. అయితే చదువుకున్న వారిలో మార్పు వచ్చింది అనటానికి ఉద్యోగస్తులే ఒక ఉదాహరణ. మనం మొదటి నుంచి చెప్పేది ఒకటే, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే 3 ప్రాంతాల్లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయో వాటిలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది అంటే కారణం చదువుకున్న వారిలో వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత. అసలు ఈ ప్రభుత్వానికి పతనానికి పునాదులు ఎక్కడ పడ్డాయంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పడ్డాయి. సో ఆ తర్వాత నుంచి అది కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చింది. ఈరోజు ఉద్యోగులు మాత్రం నిన్న చూసిన తీరును బట్టి మనకు అర్థమైంది ఏంటంటే వారికి సౌకర్యాలు కల్పించకపోయినా, సాధారణంగా ఉద్యోగులు అనేవాళ్ళు ఏంటంటే సౌకర్యాలు కరెక్ట్గా లేకపోతే కొంత చిరాకు చెందుతారు. కానీ నిన్న మండు టెండలో కూడా ఎంత సహనంతో నిలబడ్డారంటే వీడియో తీసే వ్యక్తులు ప్రశ్నించినా కానీ, ఎందుకంటే ఇంత ఎండలో కూడా ఇంత చెమటలు కారుకుంటూ నిలబడాలంటే నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు మేము నిలబడిపోతే రేపటి రోజున మాకు జీవితాలు ఉండవని చెప్పి ఉద్యోగులు మాట్లాడుతున్నారంటే వాళ్ళ కడుపులో ఎంత మంట తగిలిపోతుందో ఒకసారి అర్థం చేసుకోండి. నిన్న వీడియోలు తీసేవాళ్ళు వీడియోలో మాటలన్నీ వినపడుతున్నాయి. కొద్ది పెద్ద వయసు ఉన్నవాళ్ళు, రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరలో ఉన్నవాళ్ళు కూడా పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడానికి వెళ్ళారు నిన్న. ఎందుకు సార్ మీకు ఇంత కష్టం ఎందుకు సార్ అని అడిగితే ఈ రోజు నిలబడపోతే రేపటి రోజున మా భవిష్యత్తు ఉండదని చెప్పి నిలబడ్డామన్నారు. అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి వేస్తున్నారనా, కూటమికి వేస్తున్నారనా? జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైపోయింది. వాస్తవానికి ఆ పోలింగ్ బూతుల వద్దే కొంతమంది వైసీపీ నేతలు, ఆ కార్యకర్తలు కొద్ది ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చాలా చోట్ల విమర్శలు వచ్చాయి. అయితే సౌకర్యాల కల్పనలో కొంత అయితే విఫలమయ్యారు. మనం దాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటున్నటువంటి ఫోటోని అయితే మనం ఇక్కడ చూడొచ్చు, వివిధ ఉద్యోగులు. సో దీనికి సంబంధించి నిన్న సౌకర్యాల కల్పనలో కొద్దిగా విఫలమయ్యారు, అది కూడా ఒకసారి చూద్దాం. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లోనే ఇంత వైఫల్యమా? ఓట్లు ఇవ్వక సదుపాయాలు కల్పించగా చేతులెత్తేసిన ఎన్నికల సంఘం ఫామ్ నెంబర్ 12 సమర్పించిన జాబితాలో పేర్లు గల్లంతు. అంగన్వాడీ ఒప్పంద ఉద్యోగులకు అందని పోస్టల్ ఓట్లు. ఉద్యోగులను మభ్యపెట్టేందుకు వైకాపా నాయకుల హడావిడి. పోలింగ్ ఆలస్యంపై పలు చోట్ల నిరసనలు, ఆందోళనలు. ఓట్లు చెల్లకుండా చేసేందుకు తెరువెనక కుట్ర. సో ఇక్కడ చూడండి, చిత్తూరు జిల్లాలోని కళాశాలలో ఆర్డర్ కాపీలు ఇచ్చిన ఓట్లు లేవని చెబుతున్న ఉద్యోగులు. మొత్తానికి వైసీపీ ప్రభుత్వానికి భయం స్టార్ట్ అయింది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. వారు ఫామ్ నెంబర్ 12 సమర్పించినప్పటికీ కూడా ఓటర్ల జాబితాలో వాళ్ళ పేర్లు గల్లంతు చేశారు. అక్కడ జాబితాలో పేరు లేకపోతే ఓటు వెయ్యనివ్వరు. కానీ ఆల్రెడీ ఇక్కడ వాళ్ళందరూ ఫామ్ నెంబర్ 12 చూపుతున్నారు చూడండి. ఆల్రెడీ మేము ఇచ్చినా కానీ మాకు ఓట్లు ఇవ్వలేదని చెప్పి. అంటే ఉద్యోగుల ఓట్లు వీలైనన్ని ఎక్కువ ఓట్లు వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోకుండా చేసే ప్రయత్నం జరిగింది. అదే సమయంలో ఎన్నికల సంఘం కూడా సౌకర్యాలు కల్పించడంలో విఫలమైంది. దీని మీద తీవ్ర స్థాయిలో అయితే విమర్శలు రాకుండా పోతుంది. ఇక ఓట్లు చెల్లకుండా చేసేందుకు కూడా తెర వెనకైతే భారీగా వైసీపీ కుట్ర నడుపుతుంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా అయిపోతే ఓట్లు చెలవు. ఇక విజయవాడలోని మున్సిపల్ స్టేడియంలో ఓటు వేసేందుకు ఇక్కడ చూడండి బారులు తీరిన ఉద్యోగులు చూడండి. ప్రతి లైన్లో కూడా ఏదో సాధారణ ఓటింగ్లకి ఇంకా క్యూలు చిన్నగా ఉంటాయేమో కానీ నిన్న వీళ్ళ ఓటింగ్కి క్యూలు పెద్దగా ఉన్నాయి. అయినా కానీ నిలబడేసారు. నేను ఇందాక అదే చెప్పాను మీకు. అందుకు ఉదాహరణ ఈ పిక్ ఒకసారి చూడండి. ఎంత ప్రతి లైన్లో కూడా ఎంతమంది ఉన్నారో ఇలా నిలబడలేని వాళ్ళు ఇలా కుర్చీలో కూర్చునైనా ఆ లైన్లో నిలబడ్డారు తప్ప ఎవరు కూడా వెనక్కి తగ్గలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోస్టల్ బ్యాలెట్ ఓటు ద్వారా తమ కక్ష తీర్చుకున్నారు. గత 2 ఏళ్లుగా వాళ్ళ కడుపులో ఉన్న ఆవేదన, బాధ అంతా కూడా ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ద్వారా చూపించారు. కొంతమంది ఉద్యోగులు చెప్తున్నారు, మేము చాలా చోట్ల ఉద్యోగులు బ్యాలెట్ ఓట్లు వేయడానికి వెళ్ళాను చూసాం కానండి, ఈ స్థాయిలో ఉద్యోగులు సాధారణ ప్రజలు ఓట్లు వేయడానికి వచ్చినట్టుగా ఉద్యోగులు వచ్చి ఓటు వేయటం అయితే మేము మొట్టమొదటిసారి చూస్తున్నామని చెప్పి చాలామంది చెప్తున్నారు. మేము ప్రతి ఎన్నికలప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటున్నాం. కానీ ఈ స్థాయిలో ఎప్పుడు రాలా పోస్టల్ బ్యాలెట్ అంటే అడపదడప పలచపలచగా 10 మంది 20 మంది 30 మంది కనపడుతూ ఉంటారు, పెద్దగా ఎప్పుడు కనపడరు. కానీ ఈసారి ఈ సాధారణ ఎన్నికలు అంటే నిజంగా 13వ తారీఖున జరిగే ఎన్నికల్లాగా ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఎన్నికలు ఉన్నాయంటే మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. అందులోనూ పెద్ద వయసు ఉన్నవాళ్ళు, రిటైర్మెంట్ ఏజ్ దగ్గరగా ఉన్నవాళ్ళు, మహిళలు, చంటి పిల్లలను వేసుకుని కూడా పాపం ఆ టీచర్స్ కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి చంటి పిల్లలను వేసుకుని వచ్చారు పోస్టల్ బ్యాలెట్ వేయడానికి ఆ మండు టెండలో కూడా. అంటే వాళ్ళు 2 ఏళ్ల క్రితం ఒకటే నిర్ణయించుకున్నారు. వాళ్ళ గ్రూపుల్లో కూడా ఒకటే చర్చ నడుస్తుంది. ఈసారిగాన ఏ ఒక్క ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ వేయకుండా నిర్లక్ష్యం చేసినా
అది అందరి ఉద్యోగుల జీవితాల మీద ప్రభావం చూపుతుంది. మన వంతు ప్రయత్నం మనం చేయాలి, మిగిలిందంతా దేవుడు చూసుకుంటాడు. మన ప్రయత్నం ఏంటి, మన ఓటుని మనం మిస్ కాకుండా వేయటం అని ఉద్యోగ సంఘాల గ్రూపుల్లో దాదాపుగా గత 2 వారాల ముందు నుంచే దీని మీద అయితే చర్చ నడుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఎన్ని పనులున్నా ఎన్ని ఇదున్నా ఖచ్చితంగా మేము పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకుంటామని చెప్పారు. వాళ్ళు చెప్పిన దానికి నిదర్శనమే ఈరోజు తండోపతండాలుగా వచ్చినటువంటి ఉద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు గట్టిగా కదం తొక్కారు. ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను పోస్టల్ బ్యాలెట్ రూపంలో బయటపెట్టారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు విసిగిపోయినటువంటి ఉద్యోగులందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది శుభ పరిణామమే. ఎన్డీఏ కూటమికి పోస్టల్ బ్యాలెట్ల రూపంలోనే తొలి విజయం సాధించారు అని చెప్పొచ్చు. అటు ఇటు విజయం కాదు, భారీ విజయం సాధించారు. ఖచ్చితంగా ఇది రాబోయే ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. 13వ తారీఖున ఇంతకు మించిన ఉత్సాహంతో అయితే వాళ్ళు అయిపోతున్నారు. అలాగే ఉద్యోగులు కూడా ఎవరికైతే ఎన్నికల విధులు కేటాయించారో వాళ్ళు కూడా ఈ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎన్నికల విధులను చాలా పగడ్బందీగా నిర్వహించాలి, ఎక్కడ ఎటువంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకూడదని వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే సాధారణంగా వైసీపీ పార్టీ కొన్ని ప్రలోభాలు చేసి ఇష్టం వచ్చినట్టుగా చేసే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఈ విషయంలో మాత్రం ఉద్యోగులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. ఏది ఏమైనప్పటికీ పోస్టల్ బ్యాలెట్ల రూపంలోనే వైసీపీలో వణుకు మొదలైంది. నిన్న జరిగిన ఓటింగ్ ఇంకా వాస్తవానికి ఎక్స్టెండ్ చేశారు, ఇవాళ రేపు కూడా ఎక్స్టెండ్ చేసినట్టుగా ఉన్నారు. నిన్న అంటే వాస్తవానికి అయిపోతుందని చెప్పి ఎక్కువగా వచ్చారు. బట్ తర్వాత పరిస్థితులు కొన్ని చోట్ల సౌకర్యాలు లేకపోవడం, కొన్ని చోట్ల ఓట్లు ఆలస్యంగా ప్రారంభం అవడం, ఇవన్నీ పరిగణలో తీసుకుని ఎన్నికల సంఘం అయితే వాటిని ఎక్స్టెండ్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల రూపంలో జగన్మోహన్ రెడ్డికి తొలి ఎదురు దెబ్బ అయితే గట్టిగా తగిలిందని చెప్పొచ్చు.